సో ఇప్పుడు అంటే మరి పిల్లలు కూడా చూడొచ్చు అంటారా జమలగడి పంబ అంటే? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడవచ్చు. దీంట్లో బూత్ కానీ ఇబ్బందికరమైనవి కానీ ఏమి ఉండవు, అంత ఎంజాయబుల్గా చాలా బాగుంటాయి. లేడీస్ బాగా లైక్ చేస్తారు నా క్యారెక్టర్ని, లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చెప్పాం. సో మరి ఒక తమ్నేల్ చూసాం, హీరోయిన్తో ఏదో గొడవ అయింది అది ఇది అని, అది నిజమా? ఏదైనా గొడవ అయిందా నిజంగా మీకు ఇద్దరికి? దేంట్లో చూసారు? ఏదో ఒక తమ్నేల్ వచ్చేసింది, ఈ హీరోయిన్తో గొడవ పడ్డ శ్రీనివాస్ రెడ్డి అంటే. ఊరికే హైప్ కోసమా మరి? మనకి తెలుసు కదా సోషల్ మీడియా టూ ఫాస్ట్. సిద్ధితోనా? సిద్ధితో. అసలు పాపం ఊరికే పెట్టు, అమ్మాయి ఫేస్ చూస్తే అసలు ఒక మాట కూడా అనుభూతి కాదు. అంతేనా? చాలా ఒబీడియంట్, చాలా ఇదిగా డౌన్ టు ఎర్త్ అమ్మాయి, చాలా చక్కగా తెలుగు హీరోయిన్తో గొడవ పడ్డ శ్రీనివాస్ రెడ్డి అలా ఏం లేదంట, అబద్ధం. అంతేనా? మరి సోషల్ మీడియా ప్రమోషన్స్ మాత్రమే కాదు, జనాలకి చెమటలు కూడా తెప్పిస్తుంది అప్పుడప్పుడు. మరి మీకు ఎప్పుడైనా చెమటలు తెప్పించిందండి? నాకు ఒక్కసారి యాక్చువల్గా నేను అనుకున్నది, నేను అన్నది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నది వేరు. ఆ ఫంక్షన్లో ఏదో ఆ సినిమాకి సంబంధించిందో ఏదో ఒకటి అంటంతో దాన్ని తప్పుగా అనుకున్నారు. దాని తర్వాత నేను వివరించి సారీ చెప్పాను అంతే. నా కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒకటి ఉందంటే అదొకటే, అది కూడా చిన్న రాంగ్ కమ్యూనికేషన్, అది నేను ఏదో క్లారిఫై ఇచ్చేసరికి అందరూ సాటిస్ఫై అయ్యారు. సో మీకు గుర్తుండిపోయి బాధ పెట్టిన సంఘటన? బాధ పెట్టినా కాదు, తప్పు అంటే తప్పుగా నేను అన్నది తప్పుగా కన్వే అయింది. అదే మళ్ళీ ఎలా సార్ట్ అవుట్ అయిపోయింది. మరి మిమ్మల్ని ఇంకా ఏదైనా బాధ పెట్టిన రూమర్ ఉందా? ఇప్పుడు రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయంట, దాన్ని నాకు తెలిసి మీ గురించి అంత రూమర్స్ ఏం కనిపించాలి. అలా బాధ పెట్టిన రూమర్ ఏదైనా ఉందా? ఏం లేదా? అమ్మాయిలు అది ఏం రూమర్? అమ్మ శ్రీనివాస్ రెడ్డి అంటే రామచంద్రుడు అంటారు, అంటే రాముడు రామచంద్రుడు అనేది పక్కన పెడితే ఏదన్నా ఉంటే వచ్చాయి కదా రూమర్స్. నా మీద అయితే అసలు ఎటువంటి రూమర్స్ లేవు, మరి నాకు తెలిసినంత వరకు లేవు. అదే లేకపోవడం కారణం ఏంటని అడిగా. చెప్పే కదా ఇండస్ట్రీ అన్ని నేర్పుద్దని. అంటే అంతేనా? ఏ కనపడకుండా మీరు మేనేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. మీరే చెప్పాలి. ఏమో మరి, లేదు చాలా మంచోళ్ళు. సో నేను సర్టిఫై చేయడం కదా, జనాలు ఆల్రెడీ సర్టిఫై చేసేసారు. మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై కొంతమంది ఇప్పుడు నెగిటివ్ టాక్స్ కూడా వస్తున్నాయి కదా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంచిది కాదు అనుకునే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అదే అంటే చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారండి. అక్కడ దాకా ఎందుకు, మీకు నచ్చి మీరు బాగా ఇష్టపడి కొనుక్కున్న చీరని ఇంకొకళ్ళు ఇది ఎందుకు కొన్నావు, ఇది ఓల్డ్ మోడల్ అనగానే మీకు ఏమవుద్ది, అలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మీకు ఉండాలి ఆ నమ్మకం అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది. నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా మంచి సినిమాల్లో ఆర్టిస్ట్ అవ్వండి, చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉండిపోవద్దు, మీ టాలెంట్ అందరికి చూపించండి. ఇది నిజం కాదు, ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నాం కదా. సో అదనమాట. ఏమంటారు మొత్తానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ఏం అఫేర్స్ లేవు, ఏం లేదు, మొత్తం క్లీన్ నీట్ అంటారనమాట. అంటే అంటారనమాట కాదు, అదే నిజం అనమాట, అది నిజం అనుకోవాలన్నమాట కాదు, ఉన్నమాట. ఓకే సరే, నమ్మేస్తున్నాం కాసేపటికి, నమ్మండి. సో మరి సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, అలాంటి సోషల్ మీడియాకి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటారా? కొంతమంది హర్ట్ అవుతూ ఉంటారు, లాట్ ఆఫ్ కమెంట్స్, మీకు కూడా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కంట్రోలింగ్ అనేది ఏమి మన ఏం లేదు వాళ్ళకు. అంటే కొన్ని వివరించాలనుకుంటారా? కొన్ని మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి ఏదైనా వివరణ ఇవ్వాలి? నన్ను హేట్ చేసే వాళ్ళు ఉంటే ఏ విషయంలో హేట్ చేశారో తెలిస్తే నేను దానికి వివరించి, నేను చెప్పా కదా ట్విట్టర్లో పెడితే నీకు అవసరం అంటే, నాకు అవసరం లేదు, క్యారెక్టర్కి అవసరం అని అప్పుడే క్లియర్ చేసుకున్నాను. నాకు ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే వెంటనే వాళ్ళతో చెప్పేస్తాను నేను, బాబు ఈ సినిమాని చెడగొట్టకండి ఆయన, ఆ టైటిల్తో చెడగొట్టకండి ఆయన, ట్రై చేసామమ్మా చూడండి అని చెప్పి. ఎవరికో వాళ్ళకి ఉన్న ఫీలింగ్ని, వాళ్ళున్న ఆలోచనలు మనం చెప్పాలి. కొందరు పెడతా ఉంటారు, అంటే విషయం ఏముంటుంది దాంట్లో, ఇలా జరిగింది అని పెడతారు, అది యూట్యూబ్లో ఓపెన్ చేస్తూ ఉంటారు చాలా మంది, అవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటారు. అంటే నేను అసలు ఓపెన్ చేయను గ్యారెంటీగా, ఓహో దాని వెనకాల ఏముందని, అంటే ఇండస్ట్రీలో జరిగాయని మనకు తెలుస్తూనే ఉంటాయి కదండి. దాని గురించి పబ్లిక్కి ఎలా అట్రాక్ట్ చేయడం కోసం, ఆ హిట్ అవటం కోసం పెడతా ఉంటారు. అది వాళ్ళ జాబ్, వాళ్ళకి ఇచ్చిన జాబ్ని ఆ ఛానల్కు కంపల్సరీ దాన్ని కొన్ని హిట్స్ రావాలి కాబట్టి ఏ రకంగా పెడితే బాగుంటుందని ఆ క్రియేటివ్ హెడ్ ఆలోచించే విధానం. అలా కాకుండా ఇంకో రకంగా కూడా ఆలోచించవద్దు, ఇది ఈజీ వే అయిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా గురించి రేస్ చేయడం ఎందుకు జరిగిందంటే, ఇలా ఎందుకు రేస్ చేశానంటే, ఇప్పుడు మూవీ వచ్చినప్పుడు రివ్యూస్ కామన్, రివ్యూస్ని బట్టి వెళ్ళే జనాలు కూడా ఉన్న ఈ రోజుల్లో. ఇప్పుడు ఏదో రివ్యూ కొంచెం తప్పుగా ఇచ్చినా కూడా చాలా ఎఫెక్ట్, అది చిన్న విషయమే కాదు, రివ్యూ కూడా 2 minutes ఇలా వేసి వీడియో వేసేస్తాడు, అలా కాదు కదా. సో దాని మీద ఉండే ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే రివ్యూని మించి బాగా జనాలకి రీచ్ అయ్యేది మౌత్ టాక్ అండి. థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత గ్యారంటీ వాడు ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు, అరే ఈ సినిమా బాగుంది చూడరా అని.
ఈ రివ్యూస్ వల్ల ఆయన అభిప్రాయం, ఆ రివ్యూ రాసిన అతని గారి అభిప్రాయం అది. ఆయన అభిప్రాయాన్ని లైక్ చేసేవాళ్ళు అది చూసి ఆహా ఎందుకులే అనుకుంటాడు. కానీ అతని ఫ్రెండ్ ఎవడన్నా ఫోన్ చేసి అరే బాగుందిరా, చాలా బాగుంది, ఇంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇతను వెళ్తాడు కదా, తర్వాత వెళ్ళి ఓహో ఇతని అభిప్రాయం చెప్పాడు అనుకుని ఫీల్ అవుతాడు అతను. అంతేగాని దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ అంటే ఓకే కొంచెం వరకు ఉంటుంది కానీ కొంత వరకు ఉంటుంది కానీ అదే శాసించదు, రివ్యూనే శాసించదు కదా. ఓకే ఒప్పుకుంటాను. సో మరి మీకు ఇష్టమైన హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఎవరు? ఇది ఇబ్బందికరమైన ప్రశ్న. ఎందుకంటే నేను చాలామంది డైరెక్టర్స్తో పనిచేస్తూ ఉంటాను, చాలామంది హీరోస్తో పనిచేస్తూ ఉంటాను, చాలామంది హీరోయిన్స్తో పనిచేస్తూ ఉంటాను. ఎవరు ఇష్టం అంటే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి మనం వర్క్ చేసే రోజుని బట్టి మారుతూ ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా నేను ఎవరితో వర్క్ చేశానో ఈ జ్ఞాపకాలు ఎక్కువ ఉండి పాతయన్ని మర్చిపోలేం కదా. అందరూ నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి డైరెక్టరు, నేను యాక్ట్ చేసిన ప్రతి హీరో హీరోయిన్ అందరు నాకు ఫేవరెట్, చాలా ఇష్టం. సో పేరున అందరికీ థ్యాంక్స్ కూడా ఇంకా మాట్లాడినా. సరే మరి ఫేవరెట్ కమెడియన్ అయితే చెప్పాలి. చార్లీ చాప్లిన్ గారు. ఇక్కడ అబ్బా చాలా తిరిగా తప్పించుకున్నారు. లేదు నేను చిన్నప్పటి నుంచి సైకిల్ కొనుక్కోగానే ఫస్ట్ ఆయన బొమ్మ వేయించుకున్నాను, క్యాప్ పెట్టుకుని ఉన్నది అది నాకు ఆయన అంటే ఎందుకో బాగా ఇష్టం. అంతేగాని మాకు ఆన్సర్ రాలా. తెలుగు ఇండస్ట్రీలో తెలుగులో చాలా మంది ఉన్నారండి, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ప్రతి ఒక్కళ్ళు, భరణి గారు, వెన్నెల కిషోర్, అందరూ ప్రతి అందరితో ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అందరిది బాగా రఘుబాబు గారితో, కృష్ణ భగవాన్ గారితో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు లేకపోయినా ఎంఎస్ గారి గురించి కూడా ఇప్పటికీ సెట్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సినిమాలు ఇలా చేసాం, ఈ సినిమాలు అలా చేసాం అని అన్నీ ప్రతి ఒక్కరి గురించి గుర్తుండిపోదు.